ప్రధాని మోదీకి పదవి గండం పొంచి ఉందా? ఆయన వయసే పదవికి అడ్డంకిగా మారనుందా? ఇంతకీ మోదీ ఏజ్ కి పీఎం పోస్ట్ కి ఉన్న సంబంధం ఏంటి? మోదీ విషయంలో ఆర్ఎస్ఎస్ ఎలా ముందుకెళ్లబోతుంది? ఆయనకు మినహాయింపు దక్కుతుందా? మోదీ తర్వాత ప్రధాని అయ్యేది ఎవరు? ఆ ముగ్గురి పీఎం పదవి ఎవరికి దక్కబోతుంది? దేశంలో తిరిగిలేని నాయకుడు ప్రధాని మోదీ. సెప్టెంబరు 17తో మోదీకి 75 ఏళ్లు పూర్తి. బీజేపీలో 75 ఏళ్లు నిండితే కీలక పదవులకు దూరం. గతంలో ఏజ్ కారణంగా పదవులకు దూరమైన నాయకులు. మోదీ తర్వాత బీజేపీలో ఆ స్థాయి లీడర్ ఎవరు? రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్న మోదీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మార్చుకుంటుందా? దేశంలో తిరిగిలేని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతేకాదు బీజేపీలోనూ ఆయన స్థానం చెక్కు చెదరనిదని చెప్పాలి. ఆయనే కాషాయ పార్టీకి అన్ని అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మోదీకి ఏడాది సెప్టెంబర్ 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. మరొక 5 నెలల్లో ఆయన 75వ పడిలోకి అడుగు పెట్టనున్నారు. అయితే దీనిలో తప్పేముంది అనే ప్రశ్న వస్తుంది. కాలంతో పాటు వయసు కూడా పెరుగుతూ ఉండడం సహజం. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు నిండిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉండరాదన్న సూత్రం ఒకటి ఉంది. దీనికి కట్టుబడే గత 2 టర్ముల్లోనూ చాలామంది కీలక నాయకులకు పదవులు ఇవ్వలేదు. వారికి ఇదే కారణం కూడా చూపించారు. ఇప్పుడు ఇదే వయోపరిమితి అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయంలో కూడా తెర మీదకి వచ్చింది. వరుస విజయాలతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత, కూటములు కట్టి బీజేపీ ప్రభావాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్న ఘనత కూడా ఆయనకే సొంతం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా లేదు. అంతేకాదు మోదీ తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే ప్రస్తుతం ఉన్న స్థితిలో దిక్కులు చూసే పరిస్థితి కూడా ఉంది. అలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ను అటర్ ప్లాఫ్ చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు. మరొక కీలక విషయం ఏమిటంటే దాదాపుగా 25 సంవత్సరాలుగా ఆయన పదవుల్లోనే ఉన్నారు. గుజరాత్ సీఎంగా 3 సార్లు పనిచేశారు. తర్వాత దేశ ప్రధాని అయ్యారు. ఎక్కడా గ్యాప్ లేకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్నారు మోదీ. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఇప్పుడు వయసు మాత్రం అడ్డంకిగా మారింది. దీనిని దాటుకుని ముందుకు సాగాలని చాలా మంది మోదీ అనుకూల నాయకులకు ఉన్నప్పటికీ పదే సిద్ధాంత రాద్ధాంతాలు తెరమీదకి తీసుకువచ్చే ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ విషయంలో ఒకంత వైముఖ్యంగానే ఉందని చెప్పాలి. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన మోదీ ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో చర్చించినట్లు సమాచారం అందుతోంది. అలాగని ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలు మార్చుకుంటుందా? ఆర్ఎస్ఎస్ మానస పుత్రికగా, సైద్ధాంతికకర్తగా ఉన్న బీజేపీ తన రూటు మార్చుకొని వయోపరిమితి విషయంలో మోదీకి ప్రత్యేక సడలింపు ఇస్తుందా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో మరొక 5 మాసాల్లో కేంద్రంలో కీలక మార్పులు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడిప్పుడే రాజుకుంటూ ఉండడం గమనార్హం. ఇక మోదీ అంతా సర్వశక్తిమంతులు ఎవరూ కనిపించకపోయినా సమతూకగల నాయకులు ఒకరిద్దరు ఉన్నారు. వారిలో నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కనిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.